రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం జొన్నలను మద్దతు ధరలకు కొనుగోలు చేస్తామని చెప్పి అరాకొరగా కొనుగోలు చేయడం దారుణంగా ఉందని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గత 4 రోజులుగా నంద్యాల పట్టణంలోని సెంట్రల్ వేర్హౌస్ వద్ద రైతులు పండించిన జొన్నలను అమ్మేందుకు ట్రాక్టర్లు, లారీలు బారులు తీరాయి. అయితే ప్రభుత్వం నిర్దేశించిన విధంగా కేవలం 28,000 మెట్రిక్ టన్నులను మాత్రమే కొనుగోలు చేసేందుకు అనుమతులు ఇవ్వడం జరిగిందని అధికారులు చెబుతున్నారు. రైతులు పండించిన జొన్నలను కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ను, జాయింట్ కలెక్టర్ను కోరుతున్నారు. ఈ మేరకు స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులు తమ ఆవేదనను వెలిబుచ్చారు. నంద్యాల జిల్లాలో 54,000 ఎకరాల్లో జొన్న పంట సాగు చేశారు. ఈ మేము చెప్పేది కాదు, ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు. ఈ లెక్కల ప్రకారం ఒక్కొక్క ఎకరాకు 25 నుంచి 30 క్వింటాల వరకు దిగుబడి వచ్చింది. కానీ అధికారులు చెప్పే లెక్కల ప్రకారం ఎకరాకు 20 క్వింటాలు లెక్కలేశారు. ఆ ప్రకారం ప్రతి రైతుకు ఎకరాకు 20 క్వింటాల లెక్క 5 ఎకరాల పండించినటువంటి జొన్నల్ని ప్రభుత్వం మద్దతు ధర కొనుగోలు చేస్తాం, అందుకు కొనుగోలు కేంద్రాలు పెడతామని చెప్పేసి ముందుగా ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన నమ్మిన మేరకే అందరం రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నాం. కానీ గత 3 రోజుల క్రితం నుండి రైతులందరూ కూడా జొన్నలు అమ్ముడుపోక ప్రభుత్వం జోక్యం చేసుకుపోవడంతో బాగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. రోడ్ల వెంట వెహికల్స్ ఆపుకొని ఇబ్బంది పడుతున్నటువంటిది. ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే, ప్రభుత్వం చెప్పే లెక్కల ప్రకారం నంద్యాల జిల్లాలో రైతుల వద్ద 1,00,000 మెట్రిక్ టన్నులకు పైగానే జొన్నలు ఉత్పత్తి అయినాయి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి కూడా కేవలం 28,500 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చారు. ఆ మేరకు గత 10 రోజుల క్రితం నుండి ప్రభుత్వం పెట్టిన నిబంధనల ప్రకారం కొనుగోలు చేశారు. గత 3 రోజుల నుండి ఈ నిబంధనలు తుంగలో తొక్కి రాజకీయ ఒత్తిడిలు పెరిగి నిజంగా సీరియల్ ప్రకారం కాకుండా సీరియల్ తప్పించి కొనుగోలు ప్రారంభించారు. ఏమైనా ప్రభుత్వం పెట్టేటువంటి టార్గెట్ తగ్గిపోవడంతో రైతుల్లో అనుమానం కలిగి ఒకేసారి మొత్తం తీసుకొచ్చి రోడ్లపైన ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం మీ టార్గెట్ అయిపోయింది, మేము కొనలేమని చెప్తున్నాం అని ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు రైతాంగం నష్టపోతున్నారు. మేము ఈ జిల్లా కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని, ఇతర అధికారులందరినీ కూడా గత 3 రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. అయ్యా, మేము పంట పండించే దాంట్లో కనీసం 50% అయినా కొనుగోలు చేయమని చెప్పి అడుగుతున్నాం. కానీ మీరు చెప్పినటువంటి లెక్కలు కనీసం పావుల వంతు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఈ రకంగా కొనుగోలు చేయడం వల్ల మాలో రైతులకు మధ్య గొడవలు పెడుతున్నారు. గ్రామంలో 100 మంది రైతులుంటే పలుకుబడి ఉన్నటువంటి వాళ్లకు కొద్దిగా అధికారులకు పరిచయం ఉన్నటువంటి 5 మందికో 10 మందికో కొంటున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా పడిగాపులు కాస్తున్నారు. కాబట్టి వీలైనంత త్వరగా రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం జొన్నల్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ రోజు వరకు ఇప్పటి వరకు లైన్లో ఎవరైతే ఉండారో టాక్సీట్ లేకుండా బండ్లు పెట్టుకొని, లారీలు, ట్రాక్టర్లు పెట్టుకొని ఎదురు చూస్తున్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఎందుకంటే గత 3 రోజుల నుంచి తిండి లేకుండా, నీళ్లు లేకుండా, సరైన వసతి లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఆ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ వెంటనే మీరు ఏదో ఒక పద్ధతుల్లో వాళ్ళకు ఒక సీరియల్ నంబర్లు ఇచ్చి వాళ్ళ వెంటనే అన్లోడ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా కోరుతున్నాం. మాది గడివేల మండలం ఎస్రాయి గ్రామం. మా ఊర్లో అత్యధికంగా జొన్న పంట వేసాము. పంట కూడా అలాగే ఎకరాకు 30 బస్తాలు పండింది. కానీ ఈరోజు కొనుగోలు అమ్మడానికి అని చెప్పేసి వచ్చేసరికి ఇక్కడ టార్గెట్ అయిపోయింది అని చెప్పారు. మేము గవర్నమెంట్ వారిని, ప్రభుత్వాన్ని కోరడం ఏమంటే, మాకు టార్గెట్ పెంచి మా పత్తి గింజ కొనాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మా నాన్నకు ఇద్దరు కలిసి 10 ఎకరాలు జొన్న పంట వేసినాము. ఇంతవరకు నాది ఒక్క టిక్కి కూడా బయటికి పోలే, ఉండేటివి ఇంట్లోనే ఉన్నాయి. ఒకటి సీరియల్ అది పెట్టినారు.
ఆ సీరియల్ ప్రకారం మెయింటైన్ చేయకుండా అస్తవ్యస్తంగా ఎట్లా వీలైతే వాళ్ళు ఈ అధికారుల బలం ఉన్నోళ్ళు లేకుంటే రాజకీయ పెత్తనం ఉన్నోళ్ళు వీళ్ళు అమ్ముకున్నారు. కానీ మేము కనీసం అంటే ఎక్కడ పోకుండా నిస్సహాయంగా సొంత కష్టం చేసుకుంటే మా బతుకులల్లో ఇంకా ఏమి అమ్ముకోలేని పరిస్థితులు దరిద్రంగా తయారైపోయినాయి. ఇట్లయితే కింద మేము వ్యవసాయం కూడా చేయలేము చాలా సంవత్సరాలు. ఆ స్థాయికి దిగజారింది రైతు పరిస్థితి. ఆర్థికంగా మాత్రం చాలా చిన్నాభిన్నం అయిపోతున్నాం. రైతులం మాత్రం ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. పంటలు కూడా కనీసం అంటే ఈ ఎరువులు లేకుండా ఫర్టిలైజర్తో పండించుకుంటున్నాం. ఫర్టిలైజర్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. పంటలు పండడం లేదు. పంటలు దిగుబడులు కనీసం అంటే నేను చిన్నప్పుడు ఒక అర్ధ మూటే బస్సు ఫర్టిలైజర్ వేస్తుంటివి. ఆ రోజు 25 మూటలు 30 మూటలు వస్తుండే. ఈ రోజు 10 మూటలు ఒక జొన్నలకే 10 మూటలు వేస్తున్నాము. 25 మూటలు రావడం కష్టమైపోయింది. పంట తగ్గుతుంది, పెట్టుబడి పెరుగుతుంది. కనీసం మద్దతు ధర ఊకే మామూలుగా సచివాలయంలో మాత్రం బోర్డులు పెట్టినారు. ఏ పంట కొంటున్నారు మరి? ఏ పంట కొనలే. ఊరికి ఏమంటే అది తృప్తి కోసం వచ్చి బోర్డులను చూసుకొని 4,020 రూపాయలు మళ్ళీ పెంచినాడు జొన్నలకు. ఆ రేటు పెంచితే ఇంకా మొత్తం దేశంలో ఒకటే పంట మీదే పడతారు. పడే తలకల్లా దాన్ని కొనరు, చేయరు. ఊకే మద్దతు ధరలు ఊకే పాంప్లెట్లో పెంచుకొని పోతే మేము వ్యవసాయం ధరలను చూసి చేయాలన్నా? ఏదో ఇన్నాళ్ళు అంటుంది ఉడుముకు తేనె చూపితే గోడకు పైకి పోతుండేదంట. అట్లా మాకు ఊకే ఆశ చూపుతుండారు కానీ కొనెత్తలే లేరే. మా పరిస్థితి అంత అధ్వానంగా ఉంది.